టీడీపీ సీనియర్ నేత అబ్దుల్ చిన్న రెహమాన్ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నారని, 1994 నుంచి నేటి వరకు ముస్లింలకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎటువంటి అవకాశం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీని నమ్ముకున్న ఉన్న తమ సామాజిక వర్గాన్ని ఉత్తరాంధ్రలో ప్రాధాన్యత ఇవ్వాలని పల్లా శ్రీనివాసరావును కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన పల్లా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. మైనార్టీస్ కూడా 34 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో ఒక మైనార్టీ కూడా కేటాయించండి అని మన ఆవేదన. ఎందుకంటే మాకు కూడా ఒక నాయకుడు లేడు. ఒక 30 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇవ్వడం జరిగింది రెహమాన్ గారి. దాని తర్వాత మనకి నాయకత్వం అనేది మైనార్టీలకి లేదు. కాబట్టి మేము వచ్చే ఎలక్షన్లో మైనార్టీకి సీట్ కేటాయించాలని మేము ఈరోజు మన పల్లా శ్రీనివాసరావు గారు అధ్యక్షులు అతనికి కోరడం జరిగింది. అతను కూడా మేము చక్కగా చెప్పడం జరిగింది. నేను పైన అది పంపించి మాట్లాడదాం అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మైనార్టీలు 34 నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు. ఒక్క సీట్ ఇక్కడ కేటాయిస్తే వాళ్ళందరూ కూడా ముస్లింలు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏంట్రా ఇంకా రెహమాన్ గారి తర్వాత ఎవరు లేరా ఏంటి అని ప్రతి మసీద్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మైనార్టీలు అడగడం జరుగుతుంది. అందుకనే మాకు సీట్ ఒకటి కేటాయించారా. 34 నియోజకవర్గాలు కాదు, అక్కడ ఏలూరు నుంచి 67 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు నుంచి అయితే అక్కడి నుంచే లేదు అసలు ఒక్క సీటు కూడా. ఈ మొత్తం 67 నియోజకవర్గాల్లో ఒక్క మైనార్టీ కూడా ఇవ్వలేకపోతే మనం చాలా బాధ వేస్తుంది. కాబట్టి మేము ఒక సీటు అడుగుతున్నాం, సార్కి ఇచ్చాం. ఆ సార్ కనుక పైన పంపించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలని కోరుచున్నాం. నివేదించుకోవాలన్నా మాట్లాడాలన్నా సరే మాకు కూడా నాయకత్వం కావాలి కనుక మాకు సౌత్ సీటు కేటాయించాలి అని వారు చెప్పి, ఒక సౌత్ అంటే 34 నియోజకవర్గంలో ఒక సీటు కేటాయించండి అనేది ముఖ్యంగా ప్రధానంగా డిమాండ్. ఒక సీట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. ఖచ్చితంగా మైనారిటీస్కి పెద్దపీట వేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారం ఉన్నప్పుడు మేము కబ్రస్థాన్ కావచ్చు, మసీదులకి రెనోవేషన్ కోసం కావచ్చు, లేకపోతే ఈద్గాకు సంబంధించి కానీ మద్రాసాకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసి పెట్టాం.